భూమిపై ఉన్న అత్యంత పవిత్రమైన పర్వతాల్లో ఒకటి కైలాస పర్వతం. ఈ పర్వతం వేల సంవత్సరాలుగా దేవతల నివాసంగా భావించబడుతోంది. హిందూ పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన కైలాస పర్వతమే మహాదేవుడైన శివుని దివ్య నివాసంగా భావించబడుతుంది. కాని ఈ పర్వతం చుట్టూ ఉన్న రహస్యాలు ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచుచున్నాయి. ఈరోజు మనం కైలాస పర్వతానికి సంబంధించిన 15 అద్భుతమైన రహస్యాలను తెలుసుకుందాం. కైలాస పర్వతానికి అనేక పేర్లు ఉన్నాయి. సంస్కృతంలో దీనిని కైలాస అని పిలుస్తారు. టిబెటన్ భాషలో దీనిని గంగ్ రింపోచేమ్ అంటారు. హిందువులకు ఇది శివుడి పవిత్ర నివాసం. టిబెటన్ బౌద్ధ మతంలో కైలాస పర్వతాన్ని విశ్వకేంద్రంగా భావిస్తారు. ఇది పురాణాల్లో చెప్పబడిన మౌంట్ మేరుకు ప్రతిరూపంగా భావిస్తారు. ఇక్కడ శివుడు తన భార్య పార్వతి మరియు కుమారులు గణేశుడు, కార్తికేయుడితో నివసిస్తాడని విశ్వసిస్తారు. కైలాస పర్వతాన్ని భూమి మరియు స్వర్గం మధ్య ఉన్న ఒక దివ్య ద్వారమని భావిస్తారు. మహాభారత కథ ప్రకారం పాండవులు ఇక్కడ మోక్షం కోసం యాత్ర చేశారు. కొంతమంది శాస్త్రవేత్తలు కైలాస పర్వతంలో శివుడి ముఖం ఆకారం కనిపిస్తోంది చెబుతున్నారు. ఈ పర్వతం మీద ఉన్న మంచు ఎప్పుడూ కరుగదు అని అనేక మంది చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని ఎక్కలేదు. ఈ పర్వతాన్ని ఎక్కడం దేవతలకు అవమానమని భావిస్తారు. కైలాస పర్వతాన్ని చుట్టూ తిరిగే యాత్రను కోరా అంటారు. ఈ ప్రాంతంలో జంతువులు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ యాత్ర పాపాలను తొలగించి మోక్షానికి దారితీస్తుందని నమ్మకం. ఆసియాలోని 4 ముఖ్యమైన నదులు కైలాస ప్రాంతం దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. ఇండస్ నది, బ్రహ్మపుత్ర నది, సట్లెజ్ నది మరియు కర్నాలి నది వంటి మహానదులు ఈ ప్రాంతం నుంచి ఉద్భవిస్తాయి. కైలాస పర్వతానికి రహస్యమైన శంబాలా నగరంతో కూడా ఒక గాఢమైన సంబంధం ఉందని పురాణాలు చెబుతాయి. కొంతమంది శాస్త్రవేత్తలు కైలాస పర్వతాన్ని ప్రపంచ కేంద్ర బిందువుగా పేర్కొన్నారు. సూర్యాస్తమయం సమయంలో కైలాస పర్వతంపై సహజంగా ఏర్పడే నీడలు ఓం మరియు స్వస్తిక ఆకారాల్లా కనిపిస్తాయని కొందరు విశ్వసిస్తారు. అందుకే భక్తులు దీనిని ఒక దివ్య సంకేతంగా భావిస్తారు. కైలాస పర్వతం కేవలం ఒక పర్వతం కాదు, అది ఒక ఆధ్యాత్మిక రహస్యం. ప్రతి సంవత్సరం వేలాది యాత్రికులు ఈ పవిత్ర పర్వతాన్ని దర్శించడానికి వస్తారు. శాస్త్రవేత్తలకు ఇది ఒక భౌగోళిక అద్భుతం. భక్తులకు ఇది దేవతల నివాసం. ఇలాంటి భారతీయ పురాణ రహస్యాల కోసం ద ట్రూత్ ఆఫ్ భారత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం.